మానవుని శరీరం ఎన్నో ఆశ్చర్యాలకు, రహస్యాలకు నెలవు. మన శరీరంలో ఈ అవయవం తనకు తానే పరిమాణం పెంచుకోగలదు. ఇంజ్యూరీ వల్ల కావచ్చు, సర్జరీ వల్ల కావచ్చు, కట్ చేసేసిన తర్వాత తనకు తానే పెరిగి పెద్దదై తన ఆకృతిని ఎంత పొందాలో అంత పొందగలుగుతుంది. ఆ అవయవం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకేదో కాదండి, అదే మన లివర్. మనిషి శరీరంలో ఏదైనా గాయం వల్ల కావచ్చు, లేదా ఆపరేషన్ అయిన తర్వాత లివర్‌ని కొంత భాగం తొలగించడం వల్ల కావచ్చు, కోల్పోయిన లివర్ భాగాన్ని లివర్ తిరిగి రీజనరేట్ చేసుకుంటుంది. లివర్‌ని మనం 70% రిమూవ్ చేసేసినా కూడా రిమైనింగ్ 30% లివర్ ఆ 70%ని తిరిగి రీగెయిన్ చేసుకోగలుగుతుంది. అది చేయడానికి అరౌండ్ 6 నుండి 12 వారాల టైం పట్టవచ్చు. మరికొన్ని నెలలు పట్టవచ్చు అది తిరిగి పూర్తి ఫంక్షనాలిటీకి రావడానికి. సో, తన పనిని తను సమర్థవంతంగా నిర్వర్తించుకోవడం కోసం తనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తిరిగి అది పొందగలుగుతుంది. కానీ ఇంతకు ముందున్న షేప్ మళ్ళీ అదే షేప్‌కి వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. లివర్ ఏ విధంగా రీజనరేట్ అవుతుంది? మొట్టమొదట లివర్ సెల్స్ డివైడ్ అవుతాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, లివర్ రీజనరేషన్‌కి సిగ్నల్స్ పంపిస్తాయి. రక్తనాళాలు, లివర్ సెల్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాత లివర్ తన యథా రూపానికి రాకపోయినా యథాస్థితికి తిరిగి చేరుకుంటుంది. కొందరిలో ఈ రీజనరేషన్ సరిగా ఉండదు. దీర్ఘకాలికమైనటువంటి లివర్‌కి సంబంధించిన జబ్బులు ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళలో ఈ లివర్ రీజనరేషన్ సరిగా ఉండదు. క్రానిక్ హెపటైటిస్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, ఆల్కహాల్ ఎక్సెసివ్‌గా యూజ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి లివర్ రీజనరేషన్ సరిగా ఉండదు. కొంతమందిలో పూర్తిగా కూడా ఉండదు. కొందరిలో దీర్ఘకాలికంగా ఏదైనా పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళల్లో లివర్‌ని పూర్తిగా కట్ తీసేసినా కూడా ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కలిగిన వ్యక్తి దగ్గర నుండి లివర్‌ని కొంత తీసుకొని దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ద్వారా లివర్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇద్దరికీ ఒకే రకమైన లివర్ ఫంక్షనాలిటీ ఉంటుంది. దాదాపుగా 500 రకాల మన శరీరానికి అత్యావశ్యకత కలిగినటువంటి పనులను ఈ లివర్ నిర్వర్తిస్తుంది అంటే మీరు నమ్మగలుగుతారా? ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి లివర్‌ని మనం ఎలా కాపాడుకోవాలి? మొట్టమొదటగా చేయాల్సింది ఓవర్ వెయిట్‌ని తగ్గించాలి. రెండవది ఫ్యాటీ లివర్‌కి కారణమైనటువంటి ఫుడ్‌ని మనం అవాయిడ్ చేయాలి. మన డైట్‌లో ఎంతో విలువైన పోషక పదార్థాలు కలిగినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆ ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, డైటరీ ఫైబర్ ఇవన్నీ కూడా తగిన పాలల్లో ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం చేసి లివర్‌ని కాపాడినట్లయితే మనల్ని ఈ లివర్ కాపాడుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు విలువైంది అని అనిపించినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.